మనము కోతికి కానీ పిల్లికి కానీ హనుమాన్కి సంబంధించినటువంటి పిల్లి కోతి రెండు కూడా ఆయనకి ప్రేమపూరితమైనటువంటి జంతువులు అని చెప్పొచ్చు. అలానే పిల్లికి కానీ కోతికి కానీ మనము ప్రతిరోజు కూడా పెరుగన్నం కానీ పెరుగులో బెల్లం కలిపి కానీ అక్కడ కోతికి కానీ హనుమానికి కానీ జామ పళ్ళు కానీ లేకపోతే కనుక అరటి పళ్ళు కానీ అక్కడ వారికి ఇచ్చాము అంటే కనుక ఆ హనుమాన్ యొక్క కృపా కటాక్షాలు మన మీద ఖచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు. అలాంటి హనుమానికి మనము ఈ రోజున ఎన్నో ప్రత్యేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. వారికి తగ్గటువంటి ఎన్నో రకాలైనటువంటి దండకాలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి సూత్రాలు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా ఒక రోజు పఠించాము అంటే కనుక యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి దేవాతి దేవతలందరినీ కూడా మన ఆత్మ సంతృప్తి కోసము దర్శనం చేసుకున్నటువంటి పుణ్యఫలం వస్తుంది. ఎవరికైనా సరే దెయ్యం పట్టింది, భూతం పట్టింది, మాట వినట్లేదు, వీళ్ళకి చేతబడైంది, అష్టదిబ్బందన అయిపోయింది, చాలామంది వింటూ ఉంటాం మనం. అలాంటి జరుగుతూ ఉంటాయి. అలాంటి వారికి ఎవరైనా భయభ్రాంతులై కానీ మన కాన్షియస్ మన మాట వినలేటువంటి వారికి, ఆరోగ్యం క్షీణించిపోయేటువంటి వారికి, పిచ్చోళ్ళై రోడ్ల మీద తిరిగేటువంటి వారికి, ఏ పని అనుకున్న ముందుకు వెళ్ళినటువంటి వారికి వీరందరికీ కూడా హనుమాన్ చాలీసా పఠిస్తూ వింటూ తరిస్తూ హనుమాన్కి సంబంధించినటువంటి సింధూరాన్ని మన నుదుటిన ప్రతిరోజు కూడా ఉంచుకున్నట్టే కనుక ఆయుక్షణం ఉన్నవారు, ఆ గండాలు ఉన్న వారికి కూడా ప్రతిదీ కూడా మీకు గండం తప్పుతుంది, ఆయుక్షణం తప్పుతుంది, జీవితకాలం కూడా చిరంజీవిగా జీవించేలా ఉంటుంది. ఎవరి దగ్గరైనా సరే మనం భయపడకుండా ఉంటాం. కోర్టు విషయాలు కానీ, కోర్టుకు సంబంధించినటువంటి విడాకులకు సంబంధించి కానీ, ఫైనాన్స్ సంబంధించి కానీ మీకు సంబంధం లేకుండా ఎవరైనా మీ పైన వెలిగేషన్స్ తీసుకొచ్చినా, సంసారంలో నిప్పులు పోసినా, వ్యాపారంలో వృద్ధి లేకపోయినా, నష్టపోతున్నా, డబ్బులు నష్టపోయినా, అలానే కోర్టుకు సంబంధించినటువంటి జైలుకు సంబంధించినటువంటి పోలీసులకు సంబంధించినటువంటి కేసుల్లో పెట్టేసి మీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని ఇరికిచ్చినటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక హనుమాన్ దండకం అని ఉంటుంది, సుందరకాండ అని ఉంటుంది. అది మీరు పఠన చేయండి. అలానే హనుమాన్ మందిరంలో కనుక 11 ప్రదక్షిణాలు 41 రోజు చేయండి. అలానే హనుమాన్ మందిరంలో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా మీకు సానుకూల పడేలాగా గ్రహాల ప్రదక్షిణ కూడా మీరు చేయాలి. అలానే ఇలాంటి దోషాలు ఉన్నవారు హనుమాన్ మందిరంలో బఠానీలు కానీ, ఉలవలు కానీ, శనగలు కానీ, బొబ్బర్లు కానీ, స్వీట్ కార్న్ కానీ మీరు గుడాలుగా వండించి, గుగ్గిళ్ళు ప్రాంతీయ భాష గుగ్గిళ్ళు అంటారు, ఇవి వండించి వాటిలో ఇంగువ, అలానే బెల్లము, ఆవాలు, తెల్ల ఆవాలు కానీ నల్ల ఆవాలు కానీ వేసి, నువ్వు నూనె కానీ కోకోనట్ ఆయిల్తో కానీ మనం తాలింపు పెట్టేసి, ఎండి మిరపకాయలు లాంటివి వేసి తాలింపు పెట్టేసి దాంట్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు. తాలింపు పెట్టి ఆ ఒక గుడాలు గుగ్గిళ్ళు లేదా పులిహోర, నిమ్మకాయ కాకుండా చింతపండు చేసినటువంటి పులిహోర, పాల తాలికలు, వడపప్పు, బెల్లము, వడపప్పు, ఎండు కొబ్బరి, అలానే పచ్చి కొబ్బరి లేకుంటే పానకము, ఇలాంటి స్వామివారికి నైవేద్యం సమర్పించడం ద్వారా స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏంటంటే కనుక మనము సాబ్దాన అంటాం, సభ్యం. ఈ సభ్యము బెల్లం వేసి కాచినటువంటి పరమాన్నం అంటారు. ఈ పరమాన్నము స్వామివారికి ప్రీతపూర్తమైనటువంటి పరమాన్నం. ఇది ఒక స్వామివారికి ఇంట్లో అయినా, దేవుని మందిరం దగ్గరైనా, ఆలయంలో అయినా, ఎక్కడైనా సరే ఈ యొక్క నైవేద్యం ఏదైతే ఉందో ఇది సమర్పించుకున్నట్టయితే కనుక ఎన్నో రకాలటువంటి మీకు కార్యక్రమాలు కావచ్చు, మిమ్మల్ని బెదిరించిన వారు కావచ్చు, మీకు కోర్టు విషయాలు కావచ్చు, ఎక్కడ మీ మాట వినకపోయినా కావచ్చు, ఏది ఉన్నా కూడా అవన్నీ కూడా ఇలా చిటికలో పటాపంచలు చేసేటువంటి శక్తియుక్తులు మన హనుమాన్కు ఉన్నాయి. అందుకే మహావీర హనుమాన్ అంటారు. అలాంటి మహావీర హనుమాన్ అంటే, మహావీర్ అంటే అంతకు మించినటువంటి సూపర్ మ్యాన్ కానీ, అంతకు మించినటువంటి హీ మ్యాన్ కానీ, అంతకు మించినటువంటి ఎవరు కూడా ఇక ఉండరు, ఉండపోరు. ఎలాంటి దేవాతి దేవతలకైనా సరే ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి, ఆత్మ సంతృప్తి చెందేటువంటి హనుమాన్ దేవాతి దేవతలకే ఎంతో రకాలైనటువంటి సహాయం చేస్తున్నారు. అలాంటి హనుమాను మనకెందుకు సహాయం చేయడు?